learn to curse. It's all important. When Jesus saw the fig tree, there was no fruit. Jesus should have blessed the tree. But did he bless the tree or curse the tree? That many Christians don't know how to curse their problem. Did Jesus curse the tree or the owner of the tree? Many people here curse the owner. That's wrong. You cannot curse people. You will never prosper. అప్పుడు మనం ఆశీర్వదింపబడము. Anybody comes and curses me, the curse will go back to them. ఎవరైనా నన్ను శపించినట్లయితే ఆ శాపం వాళ్ళకే తగులుతుందండి. You can curse the spirit behind the person. ఆ మనిషి వెనకాల పనిచేస్తున్న దురాత్మను మీరు శపించవచ్చు. సో శపించడానికి ఏం అవసరము? యు నీడ్ అ వర్స్ టు కర్స్. మీకేం కావాలా? వాక్యము. ఓకే, మీ జీవితంలో ఫియర్ ఉంది. సో ఏం చేయాలా? ఫియర్ ఉంటే, గాడ్ హ్యాస్ నాట్ గివెన్ మీ అ స్పిరిట్ ఆఫ్ ఫియర్. ఐ కర్స్ దట్ ఫియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యు కర్స్ ద థింగ్, యు డోంట్ కర్స్ పీపుల్. మనుషులను శపించొద్దండి. దాని వెనకాల పనిచేస్తున్న ఆత్మను శపించవచ్చు. ఏసే చెట్టును బ్లెస్ చేయొచ్చు కదా, బ్లెస్ చేసిండా? లేదు. దేర్ ఆర్ టైమ్స్ యు నీడ్ టు కర్స్ ద థింగ్ దట్ ఈస్ ట్రబ్లింగ్ యూ. బైబిల్ ఏం రాయబడింది? నో వెపన్ ఫార్మ్డ్ అగైన్స్ యూ షాల్. ప్రభువా, ఏ నాకు విరుద్ధంగా రూపమైన ఏ ఆయుధం వర్ధించడానికే వీలు లేదు. అయితే ఏదైతే ఆయుధం అపవాది నుంచి వస్తుందో దాన్ని యేసయ్య నామంలో శపిస్తున్నాను. యు కెన్ కర్స్ ఇట్. యు కెన్ కర్స్ ఇట్. ఈ పేదరికం మా ఇంట్లో ఉండడానికి వీలు లేదు. తరతరాలుగా ఈ శాపం ఉంది ప్రభా, ఉండడానికి వీలు లేదు. ఈ గైనిక్ ప్రాబ్లం ఎప్పటి నుంచో మా ఇంట్లో ఉంది, ఇది ఉండడానికే వీలు. ఐ కర్స్ ఇట్ అని మీరు చెప్పాలా? ఆమేన్. స్వస్థత స్వస్థత స్వస్థత. ఒక సిస్టర్ మిస్క్యారేజ్ అయింది అనుకోండి, అయ్యో అయ్యో అంటే బాగుంటుందా? ఐ కర్స్ దిస్ మిస్క్యారేజ్, ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ అగైన్ అని ప్రేయర్ చేయాలా? ఆమేన్. యు షుడ్ లెర్న్ టు స్పీక్ లైక్ దట్. లెర్న్ టు కర్స్. డోంట్ కర్స్ పీపుల్. మనుషుల్ని శపించవద్దండి. You should never. Did Jesus curse the owner of the tree? No. Curse your problem. Curse the spirit that is working behind. Somebody shout amen. Amen. Learn to curse.